హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇది కొంచెం పెద్ద వ్లాగ్ చేస్తున్నాను. నేను శ్రావణ శుక్రవారం రోజు పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అని చూపిద్దామని ఈ వీడియో చేశాను. మీకు గనక నచ్చితే లైక్ చేయండి. ముందుగా దేవుడు ఫోటోలు అన్నిటికీ పూలు పెట్టుకున్నాను. నేను గులాబీలు చామంతులు తీసుకొచ్చుకున్నాను. గులాబీలతో చామంతులతో అలంకరించాను. మల్లెపూలు కూడా తీసుకొచ్చాను. మాకు శ్రావణ మాసంలో మల్లెపూలు రేట్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. అయినా సరే తెచ్చుకున్నాను అన్నమాట. మేము బెంగళూరులో ఉంటాము. మాకు ఇక్కడ పూలు బాగా దొరుకుతాయి, కానీ సీజన్ బట్టి కూడా రేట్లు బాగుంటాయి. పూలు అయితే చాలా బాగా దొరుకుతాయి, చాలా బాగుంటాయి కూడా ఫ్లవర్స్. నా దగ్గర ఉన్న విగ్రహాలన్నిటికి కూడా పూలు పెట్టుకున్నాను. మీరు గమనిస్తే కొంచెం బ్లాక్ కలర్లోకి వచ్చేసాయి విగ్రహాలన్నిటినీ. శ్రావణ మాసం ముందు విగ్రహాలన్నిటినీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా తర్వాత క్లీన్ చేయలేదు, ఎందుకంటే శ్రావణ మాసంలో నేను క్లీన్ చేయను వాటిని. అయిపోయిన తర్వాత వాటిని క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. నా దగ్గర లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు, అన్నపూర్ణాదేవి ఉన్నారు, కృష్ణుడు బాలకృష్ణుడు ఉన్నాడు, గోమాత గోమాత అంటారు, మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. ఆ విగ్రహం కూడా ఉండింది. వినాయకుని విగ్రహం ఉండింది, సరస్వతీదేవి విగ్రహం ఉండింది, సీతారాముల వారు, సాయిబాబా, ఇవన్నీ సిల్వర్ విగ్రహాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, శివుడు అవి ఫోటోలుగా పెట్టుకున్నాను. ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత పొంగల్ రెడీ చేసుకుంటున్నాను. ఒక గిన్నెలో ఒక 1/2 లీటర్ పాలు పోసుకున్నాను. నేను ఈరోజు దేవునికి సేమియా పాయసం ప్రసాదంగా పెడదామని చెప్పేసి రెడీ చేస్తున్నాను. ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిపప్పు, కిస్మిస్ ఇవి నెయ్యిలో వేయించుకున్నాను. ఆ పక్కన గిన్నెలో పాలు పెట్టేసుకున్నాను. అవి వేడెక్కుతూ ఉంటాయి. ఆ వేడెక్కే లోపల ఇవి రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. చూసారు కదా, జీడిపప్పులు, కిస్మిస్లు, బాదం పలుకులు అవి కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను. వీటన్నిటిని రోస్ట్ చేసుకున్నాను. మీరేం చేసుకున్నారు శ్రావణ శుక్రవారం ప్రసాదము? నేనైతే సేమియా పొంగలి, సేమియా పాయసం, ఒక్కొక్క చోట ఒక్కొక్కలా అంటారు. మేమైతే సేమియా పాయసం అంటాము. నేను అది చేసుకున్నాను అన్నమాట. జీడిపప్పులు, బాదం పప్పులు బాగా వేగిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోనే నేను ఒక 3 గుప్పెళ్ళు సేమియా తీసుకున్నాను. అంటే దేవుని ప్రసాదం పెట్టేటప్పుడు 3 గుప్పెళ్ళు బియ్యం అంటారు కదా, అట్లానే నేను 3 గుప్పెళ్ళు ఒక సేమియా తీసుకున్నాను. అవి కూడా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకున్నాను. ఎందుకంటే ఆ రోజు మా వాడికి స్కూల్ ఉంది. వాడిని స్కూల్కి పంపించిన తర్వాత వాడికి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత నేను పూజ చేసుకున్నాను. ఆ రోజు కొంచెం లేటే అయ్యింది. త్వరగా అయిపోయిద్ది అని చెప్పేసి సేమియా పాయసాన్ని రెడీ చేసుకున్నాను. పాలు కాగాయి, సేమియా కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. దాన్ని దీంట్లో వేసేసుకున్నాను. చాలా బాగుంటుందండి సేమియాని కనుక మనము ఫ్రై చేసుకొని వేసుకుంటే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను అచ్చగా పాలనే తీసుకున్నాను, దానిలో వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. ఎందుకంటే
చాలా టేస్ట్గా బాగుంటుంది. కానీ ఏంటంటే త్వరగా అడుగంటుతుంది మనం వాటర్ కనుక యాడ్ చేయకపోతే. అందుకని మనం తిప్పుతూ ఉండాలి కింద అడుగంటకుండా. చూసారు కదా నేను ఎన్నిసార్లు తిప్పుతున్నాను. చాలా టేస్టీగా కూడా వచ్చింది, చాలా బాగా వచ్చింది కూడాను. చూడండి, అడుగంటకుండా సేమియా ఉడికినంతసేపు తిప్పుతూ ఉండాలి. తిప్పితే కింద అడుగంటకుండా బాగా వస్తుంది. చూడండి, సేమియా అంతా ఉడికిపోయింది. ఇప్పుడు బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. సేమియా వచ్చేసి 1 కప్పు సేమియా ఉంటుంది, దానికి ఒక అరకప్పు కూడా తక్కువగానే ఉంటుంది బెల్లం యాడ్ చేసుకున్నాను. ఆ బెల్లం కరిగిన తర్వాత ఒక 2 స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా పొంగలంతా దగ్గర పడిపోయిన తర్వాత దించేసుకోవటమే. చాలా టేస్ట్గా వచ్చింది. మీరు కూడా ఎవరైనా ఇలా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. చూడండి, అంతా సేమియా అంతా దగ్గర పడిపోయింది. తర్వాత వీటిలో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాను. షుగర్ వేస్తే ఏంటంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ఎప్పుడన్నా ట్రై చేయండి. బెల్లం వేసుకున్న 1 స్పూన్ షుగర్ అయినా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ పంచదార కూడా కరిగిపోయింది, పాలు దగ్గరకు వచ్చేసాయి. చూడండి, చాలా బాగుంది. అంతకుముందు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇలాచీని ఒక 2 ఇలాచీలు తీసుకొని వాటిని కూడా దంచుకొని వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా వచ్చింది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇలా కలుపుకున్న తర్వాత దానిని ఒక బౌల్లో తీసుకున్నానండి. చూడటానికి బాగుంటుంది కదా అని చెప్పేసి బౌల్లో తీసుకున్నాను. మామూలుగా అయితే నేను అలానే పెట్టేస్తాను, ఆ ఇత్తడి గిన్నెతోనే ప్రసాదము. ఇలా గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అమ్మవారికి పెడతాం కాబట్టి కొంచెం నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంతకుముందు పూజ గదిలో అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు దీపారాధన చేసుకుంటున్నాను. మనకు కావాల్సినవన్నీ పూజకు ముందే రెడీగా పెట్టుకుంటే పూజ చేసేటప్పుడు మధ్యలో లేచే పని లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. అందుకని ప్రసాదాలు అన్నీ రెడీ చేసుకొని పూలు అన్నీ పెట్టుకొని దేవుడి ముందు కూర్చున్నాను. చూడండి, దీపారాధన చేసుకొని పూజని స్టార్ట్ చేశాను. నేను ఆ రోజు లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నాను, కుంకుమ పూజ చేసుకున్నాను. నాకు తోచినట్లుగా పూజ చేసుకున్నాను. ఆ రోజు ప్రశాంతంగా పూజ చేసుకొని చేసుకున్నాను. నేను పూజ అయిపోయేసరికి 12 అయిపోయింది. చూడండి, ఇక్కడ కుంకుమ పూజ చేసుకుంటున్నాను. చెప్పాను కదా కుంకుమ పూజ చేసుకున్నానని. లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకున్నాను. తర్వాత చూడండి, అక్కడ తులసి మాల కనిపిస్తుంది కదా, ఆ తులసి మాల కూడా నేను చదువుకుంటాను. లక్ష్మీ అమ్మవారిని, నారాయణుడిని, శివుణ్ణి, ఈ మూడింటిని జపిస్తాను, మంత్రం జపిస్తాను. ఇలా పూజ చేసుకుంటాను నేను. ఈ పూజ చేసుకున్న తర్వాత ప్రసాదాలు పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని పండ్లు పూలు ప్రసాదము పెట్టుకొని హారతించాను. ఇలా నా పూజని ఈ విధంగా నేను కంప్లీట్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.
ఫస్ట్ టైం లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. చూడండి, ఫైనల్లీ ఇలా ఉంది నేను చేసుకున్న పూజ. అందరి దేవుళ్ళకి ఫోటోలకి పూలు పెట్టుకున్నాను. ప్రసాదాలు, పొంగలి, కొబ్బరికాయలు, ఫ్రూట్స్ నైవేద్యంగా పెట్టుకున్నాను. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.